softly spoken, with no strings tying you to me. I'm happy in your company with no emotion, 'cause my love deserves to be free. I never wanna look at a house in the garden, I never wanna lock you down. I know you're not mine, it's just my turn, but we can still have fun for now. You told me you don't really do commitment, trust me, consider your message received. When you said you couldn't take us too seriously, I must admit. Welcome to my channel Kirti's Korner, a one-stop destination for fashion, food, travel, tech, lifestyle. ఈ వీడియోలో నేను జేడ్ ప్లాంట్ స్టెమ్స్ నుంచి ఎలా ప్రాపగేట్ చేస్తారో చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో దీనికి కావాల్సింది ఏం లేదండి, జస్ట్ ఒక జార్ కావాలి. అండ్ ఇట్ కుడ్ బి అ గ్లాస్ జార్ ఆర్ ఒక ప్లాస్టిక్ మగ్ లాంటిది ఉన్నా పర్లేదు. సో ఈ చిన్న సైజ్ ఉంటే బాగుంటుంది. సో ఫస్ట్లీ మనము జేడ్ ప్లాంట్లో ఏ స్టెమ్ స్ట్రాంగర్ ఉందో చూసుకోవాలన్నమాట. సో మరీ వీక్గా స్టెమ్స్ ఉంటే దానికి రూట్స్ రావడం చాలా లేట్ అవుతుంది. సో కొంచెం థిక్కర్ స్టెమ్స్ ఉంటే మనకి బాగుంటుంది ప్రాపగేషన్ కోసం. Keep it low key, keep it softly spoken, with no strings tying you to me. I'm happy in your company with no emotion, 'cause my love deserves to be free. సో ఇప్పుడు నేను స్టెమ్స్ అన్నీ చూస్తున్నాను. సో నాకు కొన్ని అమేజింగ్ స్టెమ్స్ దొరికాయి. సో దాన్ని నేను షార్ప్ సిజర్స్తో కట్ చేస్తున్నాను. సో ఇలా చేయడం వల్ల మనకి మల్టీపర్పస్. వన్ థింగ్ ఏంటి అంటే, మన జేడ్ ప్లాంట్ ఏదైతే ఉందో అది ఇంకా బుషీగా గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ కట్ చేసిన ఆ స్టెమ్స్ ఏదైతే ఉందో వేస్ట్ అవ్వకుండా మనం దాన్ని మళ్ళీ రీప్రాపగేట్ చేస్తున్నాము. సో ఇలా మీడియం సైజ్ ఉన్న స్టెమ్స్ని మనము కట్ చేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, అలా 1 by 1 మనకి ఒక ఈక్వల్ సైజ్ అనేది చూసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల యాజ్ ఐ జస్ట్ సెడ్ మనకి జేడ్ ప్లాంట్ అనేది బుషీగా కూడా పెరుగుతుంది అండ్ ప్రాపగేషన్ కోసం చాలా ఈజీగా కూడా అవుతుంది. ఈ విధంగా మనకు కావాల్సిన స్టెమ్స్ అన్నీ మనము నీట్గా కట్ చేసి సైడ్కి పెట్టేసుకోవాలి. Keep it low key, keep it softly spoken, with no strings tying you to me. I'm happy in your company with no emotion, 'cause my love deserves to be free. ఇప్పుడు ఒక జార్ తీసుకొని ఆ జార్లో వాటర్ వేసేసి ఇలా మనము ఈ కట్ చేసుకున్న స్టెమ్స్ ఏదైతే ఉంటుందో దాని ఎండ్కి మళ్ళీ ఇంకొంచెం సిజర్స్తో కట్ చేసేసి చివరిలో లీవ్స్ ఉంటాయి కొన్ని, ఆ లీవ్స్ని కూడా కట్ చేసినట్లయితే ఎక్కడెక్కడ మనమైతే కట్ చేసామో అక్కడ మళ్ళీ రూట్స్ అనేవి గ్రో అవుతాయి. సో ఇది వాటర్ నుంచి మనము ప్రాపగేట్ చేస్తున్నాము. సో జేడ్ ప్లాంట్ ఈజ్ మల్టిపుల్, ఒకటి సాయిల్లో కూడా పెరుగుతుంది, రూట్స్ ద్వారా కూడా పెరుగుతాయి, అండ్ ఇలా స్టెమ్ కటింగ్ వల్ల కూడా పెరుగుతాయి. సో మీరు చూస్తున్నారు కదా, ఇలా నీట్గా మనము సిజర్స్తో స్టెమ్ని మళ్ళీ ఇంకొకసారి కట్ చేసేసి అక్కడ చివరన ఉంటాయి కదా కొన్ని ఎండ్ లీవ్స్, అవి కూడా కట్ చేసేసి నీట్గా మనము జార్లో పెట్టేసేయడమే. ఇలా మనకి నచ్చిన స్టెమ్స్ అన్నీ జార్లో ప్లేస్ చేసేస్తే చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. దీనికి చాలా చాలా లో మెయింటెనెన్స్ ఫ్రెండ్స్. సో మనము ఈజీగా దీన్ని ట్రై చేసేయచ్చు. అండ్ మనకి ఇంకా కావాలంటే కొన్ని పెబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ద నెక్ ఆఫ్ ద జార్ దానిపైన మనం ఏదైనా మెసేజ్ లాంటిది రాసి స్టిక్ చేయవచ్చు. ఇలా ఎన్నో ఐడియాస్ ఉంటాయి, ఏదైనా చేసుకోవచ్చు. కొన్ని ఆర్బీస్ ఉంటాయి కదా, వాటర్లో వేస్తే అవి బాల్స్ లాగా అవుతాయి, అవి కూడా వేసి మనము టీ పాయ్ పైన, షోకేస్లోనన్నా, కిచెన్ కౌంటర్ టాప్ పైన, లేకపోతే ల్యాప్టాప్ పక్కన ఆర్ ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇచ్చిన ఎంతో బాగుంటుంది. జార్ సైజ్ బట్టి మనము 4 to 5 స్టెమ్స్ తీసుకోవచ్చు. మరి ఎక్కువ స్టెమ్స్ తీసేసుకుంటే కూడా బాగోదు, అవి రష్ అంటే కొంచెం క్లమ్జీగా అనిపిస్తాయి. అలానే సింగిల్గా తీసుకుంటే దానికి స్ట్రెంగ్త్ ఉండదు కదా. సో మనము జార్ సైజ్ బట్టి ఒక 4 to 5 స్టెమ్స్ని ఈ విధంగా చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా మనము ప్లేస్ చేసేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.